లైఫ్లో నీకు విపరీతంగా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా సరే ఒక స్టేజ్లో అన్నీ ఆపేస్తావు. అదే రెస్పాన్సిబిలిటీ స్టేజ్. అక్కడ నుండి మాత్రమే నువ్వు లైఫ్ని సీరియస్గా తీసుకోవడం స్టార్ట్ చేస్తావు. అప్పుడు అందరూ నీకు చూపించే రెస్పెక్ట్ కంటే కూడా నీ మీద నీకు రెస్పెక్ట్ పెరుగుతుంది. ఎప్పుడైతే నీ మీద నీ ఆలోచనల మీద నీకు రెస్పెక్ట్ పెరుగుతుందో అప్పుడు నువ్వు కరెక్ట్ లైఫ్ని లీడ్ చేస్తున్నట్టు. సో అలాగే లైఫ్లో ఏదన్నా బ్యాలెన్స్గా చేయాలి. మన బాధలకి చిన్న చిన్న సంతోషాలు ఎలా బ్యాలెన్స్ చేస్తాయో, మనకున్న స్ట్రెస్కి లవ్ చేసే పర్సన్ మాటలు ఎట్లా బ్యాలెన్స్ చేస్తాయో, అలాగే మనకున్న రెస్పాన్సిబిలిటీస్కి అప్పుడప్పుడు నీకోసం నువ్వు టైం స్పెండ్ చేసి బ్యాలెన్స్ చేసుకో. బట్ లైఫ్లో నువ్వు ఎంత తిరిగినా ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నా సరే అది మ్యాక్స్ 24 years లోపు మాత్రమే. కొంతమందికి ఆ ఛాన్స్ కూడా ఉండదు. బట్ ఏది ఏమైనా సరే లైఫ్ అనేది ఏ స్టేజ్లో ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. దాన్ని నువ్వు నేను ఎవ్వరూ మార్చలేము. సో బాధ వస్తే ఏడు, సంతోషం వస్తే నవ్వు. అందరిలాగా బాధ వచ్చినా సంతోషం వచ్చినా నవ్వుతూనే ఉంటాను అని అంటే